మేడ్చల్ జిల్లా జీడిమెట్టలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని కూతురు దారుణంగా చంపిన ఘటన ఎన్ఎల్బీ నగర్ లో చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో తల్లి అంజలి మందలించినందుకు ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాడ్డుతో కొట్టి చంపింది కూతురు తేజశ్రీ. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ ప్రియుడు శివ ఆయన తమ్ముడు యశ్వంత్ తో కలిసి హత్య చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్టలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని కూతురు దారుణంగా చంపిన ఘటన ఎన్ఎల్బీ నగర్ లో చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో తల్లి అంజలి మందలించినందుకు ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాడ్డుతో కొట్టి చంపింది కూతురు తేజశ్రీ. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ ప్రియుడు శివ ఆయన తమ్ముడు యశ్వంత్ తో కలిసి హత్య చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ప్రియుడి మోజులో పడి కన్నతల్లినే హత్య చేయించింది ఓ కూతురు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. దారుణానికి సంబంధించి ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసింది 10వ తరగతి చదువుతున్నటువంటి కూతురు. ఎన్ఎల్బీ నగర్ లో నివాసం ఉండే తల్లి అంజలిని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి తలపై రాడ్లతో కొట్టి హత్య చేసింది కూతురు తేజశ్రీ. ఆమె వయసు 16 సంవత్సరాలుగా తెలుస్తోంది. ప్రేమ వ్యవహారంలో గత కొన్ని రోజుల నుంచి కూతుర్ని మందలిస్తూ వస్తోంది. ఎప్పుడూ ఫోన్ పట్టుకొని మాట్లాడటం, అకారణంగా బయటికి వెళ్తూ ఉండటం లాంటి విషయాలన్నీ కూడా తల్లి దృష్టికి వచ్చాయి. అందులో భాగంగానే తల్లి అంజలి పలుసార్లు కూతురు తేజశ్రీని మందలిస్తూ వచ్చింది. ఇక ఆ కోపంతో తన ప్రియుడైనటువంటి 19 సంవత్సరాల పగిళ్ల శివ, అతని తమ్ముడు పగిళ్ల యశ్వంత్ తో కలిసి హత్యకు ప్లాన్ చేశారు. వారు రాత్రి యొక్క కుట్ర పడినట్లు తెలుస్తోంది. అనంతరం వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం ఇంటికి చేరుకొని వాళ్ళ యొక్క నివాసంలోనే ఎన్ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి నివాసంలో ఇంటికి చేరుకొని ఆమెను తేజశ్రీ సాయంతో నిందితులందరూ కలిసి గొంతు పిసికి తలపై రాడ్లతో కొట్టి హత్య చేశారు. ప్రస్తుతం పోలీసులు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలో అసలు ఎంతకాలం నుంచి యశ్వంత్ అనేటువంటి వ్యక్తికి అలాగే పగిళ్ల శివ అనేటువంటి వ్యక్తికి వీరి యొక్క తేజశ్రీతో సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయాలను ఆరా తీయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రియుడు పగిళ్ల శివ తను డీజే ప్లేయర్ గా ప్రస్తుతం తెలుస్తోంది. డీజే ప్లేయర్ గా ఉన్నటువంటి పగిళ్ల శివ మైనర్ బాలికగా ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి తేజశ్రీని ట్రాప్ చేయడం, ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపించడం, వీటిని అడ్డొచ్చినటువంటి తల్లిని చంపించేందుకు కూడా తేజశ్రీతో కలిసి పన్నాగం పన్నడం వ్యవహారాలు అన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అయితే వారికి సహకరించినటువంటి పగిళ్ల యశ్వంత్ అనేటువంటి యువకుడిని సైతం అదుపులోకి తీసుకొని విచారడం జరుగుతుంది. అయితే ఈ కేసులో మరొక ట్విస్ట్ అనేది వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబం ఎవరైతే తల్లి అంజలి ఉన్నారో 39 సంవత్సరాల అంజలి, ఆమె తెలంగాణ ఉద్యమకారుల్లో చాలా పేరు పొందినటువంటి భూ పోరాటంలో కీలకంగా వ్యవహరించినటువంటి సాకలి ఐలమ్మ మునిమనమరాలు అనేటువంటి వార్త అనేది తాజాగా అందుతోంది. అయితే ఈ విషయాలన్నిటి కూడా ఈ వ్యవహారం అంతా కూడా కొంత కన్ఫర్మ్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వరుసగా జరుగుతున్నటువంటి దారుణాల్లో భాగంగా ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్నటువంటి భార్యలు కొత్తగా పెళ్లైన కొంతకాలానికే భర్తలను ప్రియులతో కలిసి చంపుతున్నటువంటి ఘటనలు వరుసగా చూస్తూనే ఉన్నాము. సో ఇందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా కన్నతల్లిని ప్రియుడితో కలిసి ఒక మైనర్ బాలిక 16 సంవత్సరాల తేజశ్రీనటువంటి యువతి ఆమె హత్య చేయటం అనేది కూడా ప్రస్తుతం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీపిక, రత్నకుమార్, ప్రస్తుతం తేజశ్రీ ఎక్కడుంది, ఏం చెప్తుంది? ప్రస్తుతం తేజశ్రీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రస్తుతం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఉంది. పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని ఆమెను విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మైనర్ బాలిక కావడంతో ఆమెకు అసలు ఈ హత్యకు కుట్ర అనేది ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, తల్లి ఏమని మందలిస్తూ ఉండేది, ఎప్పటి నుంచి తల్లి వీరికి అడ్డు చెప్తూ వచ్చింది అనేటువంటి వ్యవహారాల మీద ఆరా తీయడం జరుగుతుంది. ముఖ్యంగా డీజే ప్లేయర్ అయినటువంటి పగిళ్ల శివ ఆమెను ఎలా ట్రాప్ చేశాడు ప్రేమ పేరుతో, ఆ తర్వాత తల్లిని అంతమొందించేందుకు ఏ రకంగా ఉద్దిగొల్పాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారిస్తూ అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో పగిళ్ల శివతో పాటు అతని యొక్క సోదరుడు యశ్వంతుడు కూడా అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ప్రజెంట్ ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ మీద ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మరోవైపున ఆమెను ఎవరైతే కన్న కూతురు తేజశ్రీ తల్లిని హత్య చేసిందో అందులో భాగమైనటువంటి ఆమెను అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తేజశ్రీ పోలీసుల అదుపులోనే ఉంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.